ఉన్నారా? సత్యశీలమే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యము. పోయి అమాయకుడా, ప్రాణము లేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనుచున్నావా? హరిశ్చంద్రుడు, రే కేశవ, హరిశ్చంద్రుడు చాలా అపాయంలో పడ్డాడు. మనం ఇప్పుడు మంచి ఉపాయం చెప్పాలి. చెప్దామా? నువ్వు కొద్దిగా దూరంగా ఉండైతే. హరిశ్చంద్ర, నన్ను విశ్వామిత్రుడి వద్దకు తీసుకుపదయ్యా. ఈ అయ్యదలచినది కాదు అని నీ పక్షమున నేను వాదించదను. ఇందులోగా ఈ అప్పు రద్దు చేసేదను. నీ పక్షమున నేనున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇంత గోల చేస్తున్నావు కదా అని నీ పక్షాన మాట్లాడతాను నేను. నన్ను తీసుకెళ్ళు. నువ్వు అడగపోయినా చెప్పవలసిన, పెద్దవాడిగా చెప్పవలసిన బాధ్యత నాకుంది కదా. మా ఊరు వచ్చావా? మా ఊరు అడుగు పెట్టావంటే మా మనిషి అయిపోయినట్లే. అందుకే నీ పక్షాన నేను వాదించడానికి ఆ విశ్వామిత్రుడి వద్దకు వస్తాను. పద. ఏమయ్యా హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు పెద్దల సహాయం కూడా లభించినదయ్యా. రావయ్యా. అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే కాదు. ఊరకుండు, నాకెవరి సహాయం అక్కర్లేదు. నా సత్యమేమని రక్షింపబడినది కానీ దురంతైన ఫలంబు వచ్చినలు కాని గాధిలో చూపిన ఎదు కష్టములు గచ్చరాలు. నే సత్యము తప్ప సూర్యుడు కోరుండి సలహా చెప్తామంటే వద్దన్నాడు. తీయని చెరక పానకము నోట పోయుచుండ విషమని గ్రక్కువానికి ఎవరు ఎన్ని నీతులు చెప్పినా ఏమి ఫలము, ఏమి ఫలితము. సరే, వచ్చిన పని చూసుకుందాం. నీ భార్యని ఎంతక మీద వద్దరైనా చెప్పవయ్యా. నక్షత్రేశ్వర, ధర చెప్పమయ్యా. అటును నేను చెప్పదనయ్యా. అమ్మా, నన్ను క్షమింపుడమ్మా, క్షమింపుడు. ఈ కాశీపురం నందు నిన్ను ఒక్క బానిసగా విక్రయించుటకు నేను సాహసించుతున్నానమ్మా. అవును, నన్ను క్షమింపుడు తల్లి, క్షమింపుడు. శాస్త్రి గారు, ధర చెప్పేదను సావధానముగా వినండి. కంటు నిలిచి దంతా
ఏనాయనా అయిందా ధర చాలా చక్కగా చెప్పావు కానీ ఇక మా వాడు పరిస్థితి చూడు ఎలాగ వచ్చిందో. శుభ్రంగా ఉండేవాడు ఇంతవరకు, చక్కగా అన్ని మాటలు విన్నాడు. ఒక్కసారి ఏమొచ్చిందో. కేశవా రే కేశవా, ఆయన ఈ కాశీలో దాసీలకి ఏం లోటు, ఈ దాసి కాకపోతే మరో దాసి, ఈ వీధిలో కాకపోతే మరో వీధి, ఎక్కడ చవకుంటే అక్కడ కూరుకున్నాం. పద, ఇదేమంత చౌక బేరం కాదు. పద పద పద. శాస్త్రి గారు ఇలా రండి. ఇదేమి చౌక బేరం కాదా? మీకేమీ గిట్టుబాటుగా లేదా? ఏమయ్యా మరి మీ పంచాంగం కట్టకు వచ్చాను అనుకుంటారా ఏమి? ఏమయ్యా ఏమయ్యా మా ఈ ఆదివారపు జోలు చూసి మమ్మల్ని తనసినట్టుగా చూస్తున్నావా? రే కేశవా, ఎందుకు వచ్చిన బాధ? ఇంటి దగ్గర అమ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. సరే ఏమయ్యా, మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేదని కానీ ఒక్క షరతు. ఏమది? తక్షణమే నా బిడ్డ దాసిని పంపాలి. దాసి కదులు. అతను నేను తక్షణమే పంపించదమయ్యా. హరిశ్చంద్ర, నీవు ఇచ్చనే ఉండము, నేను ధనమందుకుని పోతున్నాయ్యా. అమ్మా, నేను ఇక పోయి వచ్చేదనమ్మా. నాకిక సెలవు సుగుడు తల్లి. దాసి కదులు, మాకు పొద్దుపు అవుతున్నది. వచ్చుచున్నాను మహాత్మా. స్వామి, మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీనై